బైబిల్ గ్రంథంలోని దేవుడు ఎలా తెలియబడ్డాడనగా తన వాక్యము చేత, తాను చేసిన క్రియల చేత, తన భక్తులతో తాను ప్రవక్తల ద్వారా మాట్లాడుట చేత తానెవరో ఏ విధంగా ఉన్నారో అర్థం చేసుకోవటానికి అవకాశం కలిగింది. ద్వితీయ ఉపదేశ కాండము 17వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోనండి. ద్వితీయ ఉపదేశ కాండం 17వ అధ్యాయంలో గాడ్స్ మైండ్, దేవుని మనస్సు ఏమిటి అనగా, ఆయన మన జీవితాల్లో అనగా నిబంధన ఎవరు చేసుకున్నారో వారి జీవితాల్లో ప్రథమ స్థానమున ఉండాలని కోరుకుంటాడు. He wants to be in the first place in our life. మన జీవితంలో ప్రథమ స్థానం ఆయనదే అయి ఉండాలని ఆయన కోరుకుంటాడు. తర్వాత ఆయనకు సమర్పించినది శ్రేష్టమైనదై ఉండాలని కోరుకుంటాడు. కనుక మనకు ఆదికాండములోనే 4వ అధ్యాయంలోనే కయ్యను హేబేలుల వృత్తాంతంలో హేబేలు మందలో శ్రేష్టమైనది తీసుకుని వచ్చాడు, కయ్యను పంటలో కొంత తెచ్చాడు. అంటే దేవుణ్ణి కామన్ గా ఎంచాడు కయ్యను, హేబెలు శ్రేష్ఠునిగా ఎంచాడు. హిజ్ యాటిట్యూడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కైన్. కయ్యను అభిప్రాయం దేవుని పట్ల సామాన్యంగా ఉంది, దేవునికి ఏదోటి ఇవ్వాల. కానీ హేబెల్ అట్లా కాదు, దేవుడే ప్రథమము, దేవునిదే శ్రేష్టమైనది, దేవునికి ది బెస్ట్ ఐ షుడ్ గివ్, శ్రేష్టమైనది నేను ఇవ్వాలనుకున్నాడు. బోత్ వర్ జడ్జ్డ్ అకార్డింగ్ టు దేర్ యాటిట్యూడ్, నాట్ అకార్డింగ్ టు దేర్ వాక్. పనుల చేత దేవుడు వారిని చేయలా, జడ్జి చేయలా, నిర్ణయం చేయలా, ఉద్దేశాలను బట్టి దేవుడు చేశాడు. కాబట్టి మనకు ప్రధానం ఏమిటంటే ప్రతి పని వెనక ఉద్దేశం దేవుడు లెక్కిస్తున్నాడు. దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. నువ్వు కానుకల పెట్టెలో చందా వేస్తున్నావు కదా, ప్రతి ఆదివారం వచ్చి చిన్న నోటు మొదలుకొని పెద్ద నోటు వరకు వేసే వ్యక్తులు ఉంటారు. ఎందుకు వేస్తున్నావు అది చూస్తాడు. ఏమి వేస్తున్నావో చూసేది సంఘ కాపరి, సంఘ పెద్దలు. ఏం వేస్తున్నాడు, ఎంత వేస్తున్నాడు అనేది చూసేది వాళ్ళు. ఎటువంటి హృదయముతో వేస్తున్నాడు అనేది చూసుకునేది దేవుడు. గాడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద హ్యూమన్ ఆర్ డిఫరెంట్. దేవుడు వేరు, మానవుడు వేరు. మానవుడు స్వార్థంతో, మానవుడు కుయుక్తితో చేస్తాడు, దేవుడు యథార్థంగా ఉంటాడు. అందుకే దేవుడు శ్రేష్టమైన వాటినే నాకు సమర్పించాలని అడిగాడు. ప్రయారిటీ ఆయనకే ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. ఆయన కంటే దేనినే ఎక్కువగా ప్రేమించకూడదని ఆయన కోరుకున్నాడు. ఆయనకే భయపడాలని కోరుకున్నాడు. మరి ఎవరికి భయపడక్కర్లేదు అన్నాడు, నాకు భయపడండి అన్నాడు. అందుకనే కళంకమైనది కానీ అవలక్షణం ఉన్నది కానీ యెహోవాకు బలిగా తేకూడదు. You shall not sacrifice to the Lord your God an ox or sheep in which is a blemish and defect whatever, for that is an abomination to the Lord your God. హేయము, అబోమినేషన్, హేయమైన క్రియ. అది యెహోవాకు హేయమైనది ఏమిటంటే కళంకమైనది ఆయనకు అర్పిస్తే ఆయన దాన్ని హేయంగా ఎంచుతాడు. హి డజంట్ లైక్ దట్. ఆయన దాన్ని ఒప్పుకోడు. ఆయన హీ వాంట్స్ ద బెస్ట్ అండ్ హీ వాంట్స్ టు బీ ద హైయెస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఇది నిబంధనలో ఉన్నటువంటి బంధం అండి. నిబంధనలో ఉన్న మనం నిబంధన చేసుకున్నప్పుడే దేవునికి ప్రథమ స్థానము, దేవునికి ప్రథమ స్థానము.
నేను ఈ మధ్యన ఒక స్టోరీ చదివాను. ఆ స్టోరీలో ఏమని రాస్తుందంటే, ఒక స్త్రీని నిలవబెట్టి, ఒక మహిళను నిలవబెట్టి కొన్ని రిలేషన్స్ వ్రాయండి అని అంటే వాళ్ళు చాలా రిలేషన్స్ రాశారట. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అత్త, మామ, తల్లి, తండ్రి, భర్త, కూతురు, కొడుకు, వదిన, మరిది, ఇలా రాశారు. ఇందులో మీకు రిలేట్ కానివి ద బెస్ట్ 5 తీసుకురండి అని అడిగారట. ద బెస్ట్ 5 అనగానే ఆ స్త్రీ భర్త, పిల్లలిద్దరు, తన తల్లిదండ్రులిద్దరు, తన అత్తమామలిద్దరిని రాసుకొచ్చిందట. ఇందులో నుంచి బెస్ట్ 7 నుంచి వాళ్ళు బెస్ట్ 3 తీసుకురండి అని అనగానే ఆవిడ ఆ బెస్ట్ 3 కోసం 7గురిలో తన వైపు తల్లిదండ్రులను, ఆయన వైపు తల్లిదండ్రులను తొలగించి తాను తన పిల్లలిద్దరూ ఉంచుకుందట. వీళ్ళల్లో ఇంకొక 2 తీసేసేయాలి నువ్వు అని అడిగారట. వీళ్ళల్లో ఒక్కరినే ఉంచాలి, మిగతా 2 తీసేయమంటే 2 పిల్లల పేర్లు కొట్టేసి భర్త ఒక్కడనే ఉంచుకుందట. అంటే తనకున్న రిలేటివ్స్ అందరిలోకెల్లా టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆవిడ ఎవరికి ఇచ్చిందంటే భర్తకి ఇచ్చింది. ఎందుకంటే తనను ఆమెకు సమర్పించుకుంది. తల్లిదండ్రుల నుంచి ఒక సమయంలో వేరైంది, తన బిడ్డలు తన దగ్గర నుంచి ఒక సమయంలో వేరైపోతారు. కానీ తన మరణము వరకు తనతో పాటు ఉండేవాడు తన భర్తే. ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. భర్త ఒక్కడే ఉంటాడు, భార్య ఒక్కటే ఉంటుంది. అందుకనే భార్య భర్తకు, భర్త భార్యకు టాపెస్ట్ ప్రయారిటీ. బికాస్ ఆఫ్ ద కావెనెంట్ ఆఫ్ వెడ్డింగ్. వివాహ బంధం వల్ల వారు ఒకే శరీరం. దే కాంట్ బి సెపరేటెడ్. వాళ్ళు వేరు కాలేరు, వారు ఏకమై ఉంటారు, వారు ఒకటిగా ఉంటారు. లైక్ దట్. అలాగే దేవుడు కూడా నిబంధన క్రిందకు వచ్చిన వారితో ఏకమై ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువు శిరస్సుగా ఉండగా సంఘము ఆయనకు శరీరంగా ఉంది. వారు అతుకబడి ఏక శరీరముగా ఉన్నారు. కనుక he wants the best place and the first place and highest priority in your life. కనుక నువ్వు అవమానముగా, అపవిత్రముగా, అవహేళనగా నీ బాంధవ్యాన్ని, దేవునితో ఉన్న బాంధవ్యాన్ని, నిబంధనను ఎంచకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే అన్నాడు, అవకతవకలు వాటిని సమర్పించద్దు అన్నాడు. అర్థమవుతుందా? మనము మన భార్యకు కానీ భర్తకు కానీ ఇచ్చేటప్పుడు ద బెస్ట్ వన్ ఇస్తాం, పనికిరాని వాటిని ఇవ్వం కదా. కనుక దేవుడు చూస్తుంది ఏమిటంటే హిజ్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఆయన స్థానం చూస్తున్నాడు. నీ దేవునికి ఇది కావాలి. నీ దేవునికి ఏదో ఒక చిన్న మొక్కుబడి ఇచ్చేస్తే అయిపోతుంది అనుకోకు, తలనీలాలు ఇస్తే అయిపోతుంది అనుకోకు, ఒక సమర్పణ చేస్తే అయిపోతుంది అనుకోకు. నిన్ను నీవు సజీవ యాగంగా సమర్పించుకోవాలి ఆయనకి. ఎందుకంటే ఆయన తనను తాను సమర్పించుకున్నాడు కనుక నీ కొరకు. ఒకరికి ఒకరు సమర్పించుకోగలిగినటువంటిది భార్యాభర్తల అనుబంధం ఎట్లనో దేవునికి విశ్వాసికి మధ్య అనుబంధం అట్లాంటిది. తరువాత మరొకటి ఏమిటంటే దేవుడు కోరింది తనను విగ్రహాలతో పోల్చకూడదని చెప్పినప్పుడు సూర్యుడినైనా, చంద్రుడినైనా, ఆకాశంలో ఉన్నదైనా, భూమి మీద ఉన్నదైనా, నీళ్ళ కింద ఉన్నదైనా, భూమి కింద ఉన్నదైనా ఏది కూడా నువ్వు దేవునిగా చేసుకోకూడదు, విగ్రహాన్ని చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు నిత్యం ఆయనతోనే ఉంటున్నాడు, ప్రజలతోనే ఉంటున్నాడు. భర్త ఎప్పుడూ కూడా తన భార్యతోనే ఉంటున్నాడు. భర్త బ్రతికొండగా భార్య పెద్ద ఫోటో చేయించుకుని ఆ ఫోటోకి ఒక బొట్టు పెట్టి అక్కడ పెట్టింది అనుకోండి, ఎట్లా ఫీల్ అవుతాడు ఆలోచించు. తను బ్రతికొండగా ఫోటోతో ఏమి. కనుక సజీవుడైన దేవుణ్ణి విగ్రహంలో ఎందుకు చూడాలి? ఆయన మాట్లాడకపోతే కదా, ఆయన నీకు దొరకకపోతే కదా
ఆయన నీతో అనుసంధానం కాకపోతే కదా, నీతో సహవాసం లేకపోతే కదా అలా చూడాలి. అర్థమైందా? ఆయన నీలో ఉండి నీతో మాట్లాడుతూ నీతో అనుదినము ఆయన సహవాసం చేస్తుంటే వై యు నీడ్ ఎనదర్ ఐడల్? ఆయన బొమ్మగా మారిస్తే ఆయనకి ఇష్టం ఉండదు. హీ హేట్స్ దట్. అర్థమవుతుందా? మనిషిని ప్రేమించేందుకు మనిషి అవైలబుల్గా ఉండగా వస్తువులను మనిషి పేరిట తీసుకుంటే హూ కేర్స్ దట్? ఇంటిలో ఉన్న మనిషిని వదిలిపెట్టి ఆ మనిషి యొక్క వస్తువులను ఆవిడ పేరిట ఆరాధించడం మొదలేస్తే ఆవిడ ఒప్పుకుంటుందా? ఇది కూడా అంతే. దేవుడు తనను తనగా చూడాలని ఆశపడుతున్నాడు. నీలో ఒక బొమ్మగా, ఒక విగ్రహంగా, నిర్జీవమైనదిగా చూడాలని కోటలేదు. నీకు శ్రేష్ఠుడిగా ఉండాలనుకుంటున్నాడు ఆయన. ఇది మనం గుర్తెరగాల్సింది. తర్వాత మనకు వాక్యములో ప్రధానంగా జ్ఞాపకం చేయబడింది ఏమిటంటే, వివాదము పుట్టినప్పుడు న్యాయము తప్పరాదు, వ్యాజ్యము తప్పరాదు. వ్యాజ్యము జాగ్రత్తగా ఉండాలి. న్యాయాధిపతి యొద్దకు, యాజకుని యొద్దకు వెళ్ళి చెడుతనాన్ని పరిహరించే దిక్కుగా నీ యొక్క ప్రవర్తన ఉండేట్టు చూసుకుని మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టమన్నాడు. దేవుడు మనకు చెబుతోంది ఏమిటంటే, మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టండి. నీది తప్పైతే తప్పను ఒప్పుకునే మనస్తత్వం కలిగి ఉండమని దేవుడు బోధించాడు. అంటే అంతరంగములో దేవుడు సత్యమును కోరుతున్నాడు. హీ నెవర్ ఫూల్డ్ బై యువర్ యాక్షన్స్. నీ క్రియల చేత ఆయన వ్యర్థుడు కాడు, ఆయన పిచ్చివాడు కాదు. ఆయన నీ లోపట హృదయాన్ని చూచి దాన్ని బట్టి జడ్జిమెంట్ ఇచ్చేటువంటి వాడు. న్యాయాధిపతి మాట విననల్లకపోతే నీవు నీ యొక్క శిక్షకు కారకుడు అవుతావు. న్యాయాధిపతి, యాజకుడు చెప్పినది నీవు వినాలని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని యొక్క వాక్యములో చాలా తేటగా సాక్ష్యం ఇవ్వబడుతోంది. ఏమిటంటే, నీ చెడ్డ ప్రవర్తన నీవు విడిచిపెట్టాలి. నీ చెడు ప్రవర్తన నీవు విడిచిపెట్టాలి. ఇశ్రాయేలీయులలో చెడుతనం ఉండరాదు. మన ఇల్లు చాలా శుభ్రంగా సర్దుకుంటాం. ఇళ్ళలో కొందరికి కోళ్ళు, పిల్లులు పెంచే అలవాటు ఉంటుంది. కోళ్ళు, పిల్లులు, కుక్కలు ఉన్న ఇంటిలో కొన్నిసార్లు అవి మూత్ర విసర్జనం, మల విసర్జనం చేస్తాయి. ఎంత దుర్గంధం అండి! ఎంత దుర్గంధం, ఎంత చెడ్డ వాసన వస్తుంది. ఇల్లు ఎంతో నీట్గా పెట్టుకొని ఒక పిల్లి లేదా ఒక కుక్కను మలము విసర్జించిన దాన్ని శుభ్రం లేకపోతే ఆ ఇంట నివసించగలమా? మనం పారిపోతాం, బయటకు వెళ్ళిపోతాం. అలాగా దేవుడు కూడా పరిశుద్ధుడు. నీ ఆవరణము పరిశుద్ధంగా ఉండాలి, నీ గృహము పరిశుద్ధంగా ఉండాలి, నీ హృదయం అంతరంగం పరిశుద్ధంగా ఉండాలి. నీ అంతరంగము పాపాన్ని జుర్రుకోకూడదు. దేవుడు దాన్నే చెబుతున్నాడు. నీ యొక్క దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడని నీవు గుర్తెరిగి నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోమన్నాడు. అపవిత్రమైనది ఏది నీ పాళెమున కనపడకూడదు. అది దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు వాళ్ళకు. క్రొత్త నిబంధనలో మనం అపవిత్రమైనది మన హృదయంలో నివసింపకుండా చూచుకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం. తర్వాత అన్యజనులకు రాజులు ఉన్నట్లు నీకు కూడా రాజు కావాలనుకుంటే నీవు రాజును ఏర్పరచుకోవాలి. కానీ అతడు నీ జనులలోని వాడై ఉండాలి. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల వారు రాజును కావాలన్నప్పుడు సమూయేలు బెన్యామీను గోత్రం నుండి సౌలునిచ్చాడు. తర్వాత యోధా గోత్రంలో నుండి దావీదు వచ్చాడు. కనుక విత్ ఇన్ ద 12 ట్రైబ్స్ మీ ఏలిక రావాలి, బయట రావటానికి లేదు. ఎందుకంటే
బయటవాడు వస్తే విగ్రహారాధన చేస్తాడు. అది నాకు ఇష్టం లేదన్నాడు. మీ హృదయాలను త్రిప్పేస్తాడు విగ్రహారాధన వైపు. అందుకే బయటవాడిని తేగకూడదన్నాడు. సొలొమోను అనంతరం యెరోబాము వచ్చాడు, బయటవాడు. అతడు ఇశ్రాయేలీయులందరి పాపానికి కారకుడయ్యాడు. ఇశ్రాయేలులో బేతేలులో దానులో బంగారు పోత విగ్రహాలు దూడలు చేయించి పెట్టి ఆరాధనలు చేసుకోమన్నాడు. కనుక దేవుని ఆరాధించే విషయములో ప్రక్కదారి పట్టించాడు యెరోబాము. అందుకే దేవుడు చెప్పాడు, సొంత జనులలోనే రాజు రావాలి, స్వజనులలో నుండే వివాహం చేసుకోవాలి. ఆ జనాంగం పరాయి స్త్రీలను వివాహం చేసుకుంటే వాళ్ళు మిమ్ములను విగ్రహారాధన వైపు త్రిప్పేస్తారు. ఈ ప్రమాదం ఉంది కనుక మీరు మీలోనే వివాహాలు చేసుకోండి అన్నాడు. విశ్వాసినే వివాహం చేసుకోవాలి. అవిశ్వాసిని వివాహం చేసుకుంటే కలిగే ఫలితాలు వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. విశ్వాసిని వివాహం చేసుకుంటే ఒక ప్రామాణికం ఉంటుంది, దేవుని వాక్యం, దానికి లోబడతారు వాళ్ళిద్దరూ. వారిద్దరి మధ్య సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి, వివాహం నిలబడుతుంది. అలా కాకుండా అవిశ్వాసిని వివాహం చేసుకుంటే అవిశ్వాసికి నియమ నిబంధనలు ఉండవు, కట్టడలు ఉండవు, వాక్య కట్టడలు. కనుక వాళ్ళు బైండ్ అవ్వరు దేవుని వాక్యానికి. కాబట్టి వివాహంలో నష్టం వస్తుంది. అందుకనే రాజును ఏర్పరచుకున్న, వివాహం చేసుకున్న మీరు స్వజనులనే చేసుకోండి అనేది చెప్పాడు. అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవద్దన్నాడు. ఎందుకంటే అట్టివాడు స్త్రీల చేత మరులు కల్పబడిన వాడే నష్టపోయి విగ్రహారాధనలో పడతాడు. ఇది సొలొమోను గారి జీవితంలో సంభవించింది. సొలొమోను ఐగుప్తు యువరాణిని తెచ్చి వివాహం చేసుకున్నాడు, రాజకుమార్తెను. ఆమె అతనిని విగ్రహారాధన వైపు త్రిప్పివేయగా విగ్రహారాధన చేశాడు, ఉన్నత స్థలాలు కట్టాడు. అందుకే రాజ్యం రెండుగా విడిపోయింది. అతని బిడ్డలు తగ్గించబడ్డారు, 2 గోత్రాలకు లిమిటెడ్ అయిపోయారు. శత్రువులు అత్యధికంగా ప్రబలిపోయారు అతని తర్వాత. కారణం ఏమిటంటే అతడు విగ్రహారాధికుడయ్యాడు. అందుకనే వాక్యం చెబుతోంది, నీ హృదయం తొలగిపోకుండా అనేక స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, మరియు వెండి బంగారాలు అధికంగా కూర్చుకోవద్దు. ఎందుకంటే నీ మనసు దేవుని మీద కంటే కూడా దాని మీద ఆనుకుంటుందండి. అత్యధికముగా వెండి బంగారములను అపేక్షించువాడు ధనాపేక్షకు లోనవుతాడు. అత్యధికముగా గుర్రములను ఆస్తులను పోగు చేసుకునేవాడు ఐగుప్తు వైపు ప్రయాణం చేస్తాడు. ఎందుకంటే ఐగుప్తులో గుర్రాలు ప్రసిద్ధి. శ్రేష్టమైన గుర్రాలు తేవాలంటే ఐగుప్తుకు పోతాడు. ఐగుప్తుకు పోతే మళ్ళీ అక్కడ విగ్రహారాధన, వ్యభిచారము అన్ని చుట్టుకుంటాయి. అందుకనే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలనేది దేవుని యొక్క వాక్యం చెబుతారు. మన బైబిల్లోని దేవుడు ఎటువంటి వాడంటే మన ప్రవర్తనను కాచుకొనమని చెప్పినవాడు. మన ప్రవర్తన మనం కాచుకోకపోతే, జాగ్రత్త పడకపోతే స్లోగా స్లిప్ అయిపోతాం, జారిపోతాం. మీకో మాట చెప్పను. ఒక వ్యక్తి నీళ్లలో అడుగులు వేయటానికి వెళుతున్నప్పుడు ఒక నదిలోనో ఒక కాలువలోనో ముందు పాదాలు తడిచేంత, ఆ తర్వాత మోకాళ్ళు తడిచేంత, ఆ తర్వాత నడుము వరకు, ఆ తర్వాత మనిషి గల్లంత అయ్యేంత వరకు వెళ్తాడు. నడుము వరకు మేనేజబుల్, నడుము క్రింద భాగం వరకు మేనేజబుల్, తన కంట్రోల్ ఉంటుంది. ఎందుకంటే పై భాగం బరువు ఎక్కువ ఉండి నీళ్లలో అడుగులు వేస్తున్నా పడకుండా, పడిపోకుండా, లోపల పోకుండా ఉంటాడు. కానీ తను ఎప్పుడైతే పూర్తిగా మునిగిపోయినాడో నీరు అతనిని తేల చేస్తుంది. నీవెప్పుడైతే ఐ కెన్ ప్లే విత్ ద సిన్ అని అనుకుంటావో, పాపాన్ని నేను ఆర్గనైజ్ చేయగలను అని అనుకుంటావో, క్రైమ్ ఆర్గనైజ్ చేయగలను అనుకుంటావో, అప్పుడే నువ్వు క్రైమ్లో మునిగిపోతావు. అదే పాపం, అదే భయంకరం. అందుకే దేవుడు అన్నాడు, ఐగుప్తు వైపు వెళ్ళేటట్లుగా అశ్వాల వ్యాపారంలో అత్యధికమైన భ్రాంతి కానీ, వెండి బంగారాలు సంపాదించుకుంటూ అత్యధికమైన ఆసక్తి కానీ, పరాయి స్త్రీలను వివాహం చేసుకోవటం, అనేక మంది కొరకు ఆశపడటం కానీ నువ్వు చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళు నిన్ను నా నుండి దూరం చేస్తారు. దేవుడు తన ప్రజలు, నిబంధనా జనులు తన నుండి దూరంగా వెళ్ళకూడదని ఆశించినటువంటి దేవుడు.
అది మనం ప్రాముఖ్యంగా గుర్తుపట్టాల్సినటువంటి. God wants his children to be with him and have the fellowship with him. తన ప్రజలు తనతోనే ఉండి తనతో సహవాసం కలిగి ఉండి తన యందు ఆనందించి తనను ఆనందింప చేయాలని తాను కోరుకుంటున్నాడు. అది బైబిల్ గ్రంథంలో దేవుడు. ఒకవేళ రాజు గనక నియామకం అయితే ఆ రాజు చేయాల్సింది ఏంటంటే ప్రతి ధర్మశాస్త్ర గ్రంథం పర్సనల్ కాపీ రాయించుకోవాలి. రాజుగారి దగ్గర డబ్బు ఉంటుంది కదా, కాబట్టి ఒక పర్సనల్ కాపీ రాయించుకొని దాన్ని దగ్గర పెట్టుకొని దాన్ని నిత్యం చదువుతూ ఉండాలి. అంటే అర్థం ఏంటంటే నాయకుడిగా ఉన్నవాడు వాక్యం ఎరిగిన వాడై ఉండాలి, వాక్యం చేత నడిపించబడుతున్న వాడై ఉండాలి, వాక్యం చేత సరిచేయబడుతున్న వాడై ఉండాలి, వాక్యమునే ఆహారముగా భుజిస్తున్న వాడుగా ఉండాలి. అప్పుడే పాలన సుభిక్షంగా సాగుతుంది. గాడ్స్ హ్యాండ్ విల్ బీ ఆన్ దట్ నేషన్. దేవుని హస్తము ఆ అద్భుతమైన దేశం మీద ఉండేటట్లు ఆ రాజు ధర్మశాస్త్రాన్ని నిత్యం పఠిస్తూ ఉండాలి. మీరు బైబిల్ చదువుతారా? రాత్రిపూట కుటుంబం అంతా నిద్రపోయిన తర్వాత పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి దానిని ధ్యానం చేయటం ఎప్పుడైనా అనుభవం ఉన్నదా? తెల్లవారుజాము సమయాలలో 2 గంటలకు 4 గంటలకు ఆ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని ధ్యానం చేస్తూ ఉంటే దానిలోని మర్మముల చేత మనం నడిపించబడుతుంటే దేవుని ఆత్మ మనకు నూతన విశేషాలను వాక్యముల నుండి మనకు బోధిస్తూ నేర్పిస్తూ ఉంటే ఆ అనుభవం ఎంత మధురంగా, గుండెలు నిండుగా, ధైర్యంగా, తృప్తిగా ఉంటుందో అనుభవం ఉన్నదా? మీరు అట్టి అనుభవాల్లోనికి ఎదగాల. వాక్యము చేత లోకాన్ని చూడగలిగే స్థాయికి మనం ఎదగాల. దేవుడు మనలో అదే కోరుతున్నాడు. తాను బ్రతుకు దినములు అన్నీ కూడా ఆ గ్రంథాన్ని అతడు చదువుతూనే ఉండాలి. తన సహోదరుల మీద గర్వించి ధర్మాన్ని విడిచి కుడికి ఎడమకి తొలగిపోకుండానట్లు ధర్మశాస్త్ర వాక్యాలను చదువుతూనే ఉండాలి. ఒక వ్యక్తి గర్విష్ఠుడవుతున్నాడంటే గ్రంథాన్ని చదవటం లేదన్నమాట. ఒక వ్యక్తి లోకంలో కలుస్తున్నాడంటే గ్రంథాన్ని చదవటం లేదన్నమాట. ఒక వ్యక్తి కుడి ఎడమల తొలగిపోతున్నాడంటే గ్రంథాన్ని చదవటం లేదన్నమాట. చదవటం అంటే న్యూస్ పేపర్ రీడింగ్ కాదు, ధ్యానపూర్వకంగా విధేయతతో చదవటం. ధ్యానపూర్వకంగా విధేయతతో చదవాలి నీవు వాక్యాన్ని. ధర్మశాస్త్రములో మేలుకరమైన విషయాలున్నవి, మనోహర విషయములున్నవి, వివేకమును బోధించు విషయములున్నవి, జ్ఞాన రహస్యములున్నవి. మానవ సమస్త భవిష్యత్తు చరిత్ర ఉన్నది. దైవ గ్రంథం, దాన్ని మీరు పఠించినప్పుడు ఆయనతో అసోసియేట్ అయి ఉంటారు. ఆయన చిత్తం నెరవేర్చే బలశూరులై ఉంటారు. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మీరు కూడా మీ జీవితాల్లో దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి అపవిత్రత మీలో రాకుండా చూసుకుని, విగ్రహారాధన మీలో ప్రవేశించకుండా చూసుకుని,